గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పాలమూరు రంగారెడ్డికి కేటాయించిండ్రు అంటే సభ్యులందరూ గమనించాలి. ఈ 45 టీఎంసీ ఇంకా ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి డివైడ్ కాకముందే ఈ 45 టీఎంసీతో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పెడతామని చెప్పడం జరిగింది వాళ్ళ జియోలో. మరి ఈ విషయంలో కూడా మనం ఇది న్యాయంగా ఈ 45 టీఎంసీ తెలంగాణకి కేటాయించాలి. ఆ విధంగానే మనం ఇప్పుడు బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు బాధిస్తున్న విషయంలో మనం చేస్తాం. నెక్స్ట్, ఈ జలాల పంపిణీ విషయంలో నేను ముందు చెప్పినట్టుగా నేను ఎగ్జాక్ట్ డేట్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఈ విషయంలో అసలు బీఆర్ఎస్ పార్టీ పెద్ద మనుషులు అబద్ధాలు చెప్పడంలో, అసత్యాలు ప్రచారం చేయడంలో, ఫాల్స్ నెరేటివ్లో వాళ్లకు వాళ్ళే సాటి. అసలు గోబెల్స్ మించిపోయినారు. జోసెఫ్ గోబెల్స్ కంటే వీళ్ళు చాలా మరి అతిథులైపోయినారు. అంటే నేను ఎందుకు డేట్స్ టైము ఎవరు అటెండ్ చేసి చెప్తున్నా అంటే అసలు నేను చేయలేదంటారు వాళ్ళు. ఇప్పుడు 18th 19 జూన్ 25 ఆ రోజు ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్కే జోషి అటెండ్ అయ్యి ఆంధ్రాకి 512 ఇవ్వండి, మాకు 299 కావాలని రాసిచ్చారు. 2016లో అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, చంద్రబాబు నాయుడు గారు హాజరై ఆ రోజు కూడా మనకి 299 టీఎంసీ, వాళ్ళకి 512 టీఎంసీని యాక్సెప్ట్ చేసిండ్రు. 2017లో మళ్ళీ ఆనాటి ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ ఈఎన్సీ అటెండ్ అయ్యి మళ్ళీ అదేవిధంగా సుమారు అంతే యాక్సెప్ట్ చేసిండ్రు. 2020లో ఇది ప్రతి సంవత్సరం మీటింగ్ అవుతుంటే 2020లో వీళ్ళు పోయి ఏకంగా ఇక కృష్ణా ట్రిబ్యునల్ వచ్చే వరకు ఇదే కొనసాగండి కృష్ణా నది రాసిచ్చేసి వచ్చారు. మనం అధికారంలో వచ్చిన తర్వాత డిసెంబర్ 7, 2023 మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మేమందరం మంత్రుల ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ విషయాన్ని పరిశీలించి ఇంత వన్ సైడ్ ఎట్లా ఒప్పుకునే వాళ్ళు ఇది యాక్సెప్టెడ్ కాదు. పర్మనెంట్ వాటర్ అలొకేషన్లో మాకు 71% ఇవ్వాలి, ఇప్పుడు యాడాగ్ వాటర్ షేరింగ్లో కనీసం సగం మాకు ఇవ్వాలని మొదటిసారి వాదన వినిపించింది మన కాంగ్రెస్ ప్రభుత్వము. నెక్స్ట్, ఆ తర్వాత మనం డిసెంబర్ 2023లో అధికారంలో వచ్చినాం. ఫిబ్రవరి 2024లో శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేసి